ఒక భక్తుడు కోరుకొని కానుకలు సమర్పిస్తాడు. ఆ కానుకలు అంటే ఏంటంటే రకరకాల పద్ధతులతోటి నిలువు దోపిడీ ఇస్తాం. మనం శరీరం మీద ఉన్నటువంటి బంగారం వస్తువులు అన్నీ కూడా దేవుడి హుండీలో వేస్తాం కోరిక తీరితే. కొంతమంది కష్టార్జితం దాచుకుని రూపాయి దాచుకుని ఆ డబ్బుని హుండీలో వేస్తారు. వెంకటేశ్వరుడు వాళ్ళ కోరికలను తీర్చిన తరువాత వాళ్ళు 7 కొండలు నడుచుకుని వెళ్ళి ఆ హుండీలో వేసిన డబ్బుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి హుండీలో కూడా ఈ పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి 2023లో డబ్బులు దోచుకెళ్తుంటే పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి చంద్ర అనే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే సతీష్ SI CIలు చూసి చెక్ చేస్తే $100 దొరికింది. అంతటితో కేసు బయటకు వచ్చింది 2023లో ఏప్రిల్లో. తర్వాత వాళ్ళు చేసినటువంటి సందర్భం ఒకటి ఉంది. వాళ్ళు దానిలో ఏం చేశారంటే డబ్బులు పట్టుకున్న తర్వాత పోలీస్ కేసు పెట్టి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు. ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేయటమే తప్పు. ఎవడన్నా దేవుడి డబ్బుని మనోభావాలని వాళ్ళ యొక్క ఆస్తిని దాతృత్వంతో ఇచ్చే భక్తుల మనోభావాలు వాళ్ళ ఆస్తులు కూడా మొత్తం ఇచ్చేస్తారు. టిటిడి మా ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే అప్పుడు ఉన్నటువంటి ఈవో గారు ఇలాంటి గజ దొంగలు వస్తారని ఆలోచించేయేమో అప్పుడు ఆస్తులు మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసేసాడు. టిటిడికి ఒక్కొక్కడు నెల్లూరులోనో లేకపోతే కోయంబత్తూరులోనో ఇక ఎక్కడో ఒక చాలా ఉండే ఇంటిని ఇచ్చేస్తాడు. ఆ ఇంటిని ఏం చేయాలనేది కూడా తెలియదు. కానీ వాడికి ఆ భక్తుడు మనోభావం ఎవరు లేరు, ఇల్లు నేను దేవుడికి ఇచ్చేసుకుంటున్నాను అనుకుంటాడు. దేవుడే సర్వస్వం అనుకుంటా. ఆ తర్వాత అది దేవుడికి ఇచ్చే పద్ధతి అనుకుంటాడు. అత్తింటి వాళ్ళు అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు కొన్ని కానుకలు ఇస్తారు ఆనందంతో. అట్లాగే ఈ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని మనం ఇంటి అల్లుడిగా కూడా కొంతమంది భావిస్తారు. వాళ్ళు కూడా కొన్ని కానుకలు ఇచ్చిపోతుంటారు. ఇట్లా వ్యవస్థలో రకరకాల పద్ధతులతో దేవుడికి కానుకలు. ఆ కానుకలలో వీళ్ళు కొట్టేసింది డబ్బు మొత్తం 113 కోట్ల రూపాయలుగా లెక్క తీయించారు.